కిర్రాకు కిర్రాకు వెల్కమ్ టు కిర్రా కామెడీ షో. నా పిల్లం పోయిన దగ్గర నుంచి అసలు కలరింగ్ లేకుండా పోయింది లైఫ్ లో. మొగల పొంద పార్కు ఈ మొగల పొంద పార్కు దొరుకుతుంది కలరింగ్ చూద్దాం. వాను కనుల దానా నీ విలువ చెప్పుమైనా గంటకి 10,000. నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా థియేటర్ కొనడానికి రాలేదు. నేను చెప్పేది కూడా సినిమా చూడడానికే. కొంచెం తగ్గించవచ్చు కదా. తగ్గేది ఏం లేదు ఇక్కడ. కొంచెం తగ్గి లేదు తగ్గిమన్నానా. ఓకే నీకోసం 5,000 రా ముసలోడా. కనిపిస్తున్నాను నీకు ముసలో కనిపిస్తున్నాను. బయటకు ముసలో ఉన్న లోపల పుస కొట్టేస్తుంది. తగ్గి లేదు 5,000. 5,000 పక్క పక్క దా మరి. పట్టుకో దా కౌలిచ్చుకో. ఏమైంది? ఫస్ట్ టైం చల్చారు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే నువ్వు అంటున్నాను ఫస్ట్ టైం అబ్బా నాకు. పల్లి 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 ఏం మధ్యలో పల్లి అంటే అన్నాను. మధ్యలో ఇక్కడ పులిహోర కలుపుకుంటే కరివేపాకులు వస్తాయండి ఇక్కడ. పల్లీలు కొనండి సార్ బాగుంటది. నీకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పక నాకు తెలుసు, నాకు అరగంట టైం ఉంది. ఎంత? 2,000. ఏంటి బిజినెస్ పెట్టుకోవడం కాదు. తీసుకో అబ్బా. తీసుకుంటానా? 5,000 ఇచ్చాను కదా. 15 మినిట్స్ ఉంది ఇక్కడ. టైం లెక్క వేస్తున్నాడు అప్పుడే. ఇక్కడ వచ్చి 10 నిమిషాలు అరగంట ఉంది అంటాం. సార్ పల్లి తీసుకో తొందర. తీసుకుంటాను, డబ్బులు చేశాను కదా సార్. కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని నువ్వును పల్లి తీసుకోండి. ఇదిగో పేపర్లు వేసుకుందానండి. అవసరం లేదు, వెళ్ళు. బొంగలో ఇచ్చే పల్లిని ఎవరు మన్నే ఏంటది? దా ఐస్ క్రీమే. మళ్ళీ వచ్చేంటారు నువ్వు. మంచి ఏడి మీద ఉండటం ఐస్ క్రీమ్ తినండి, చల్లబడతారు. చల్లబడితే వేడి ఎక్కడ వెళ్ళిపోవాలి, అదేమైపోవాలి అంటున్నాను. పంపించే ఐస్ క్రీమ్ ఎంత? 2,000? 3,000. 3,000 ఐస్ క్రీమ్. 3,000 ఎందుకు? అంతే తీసుకో అబ్బా. తీసుకుంటే నాకు తప్పు కన్నా పట్టుకొని. ఐస్ క్రీమ్ ఎంత? 3,000 ఇవ్వు. తీసుకో, ఇంకా 2 మినిట్స్ ఉంది నీకు. తినండి బాగా చల్లబడతారు. తినడానికి వచ్చాను అక్కడ. తినండి దా నువ్వు. ఏంటి అలాగా? ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తాం? వ్యాపారం. ఏ వ్యాపారం? ఇంకేం వ్యాపారం కనిపించట్లేదు. ఇలాంటివి చేశారంటే మామూలు ఉండదు. 1000 ఇవ్వండి, ఎవరు రాకుండా చూస్తా. ఎందుకు? ఇక్కడ ఏం జరిగిందని అసలు? ఏదో చేస్తున్నావు కదరా. ఏం చేస్తున్నావు అన్నాను. ఏదో చేస్తున్నావు అమ్మాయి. 3 రోజులు తప్పాం. ఐస్ క్రీమ్ వచ్చావు, 2 రోజులు తప్పాం. అది నా సైడ్ బిజినెస్, ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్. సెక్యూరిటీ 1000 ఇస్తేనే పని అన్న, ఇది లేదంటే ఏం లేదు. నేను ఎవరన్నా? టైం అయిపోతుందంట అక్కడ. కానీ ఇంకేం కానిచ్చేది బొంగ ఇక్కడ. అయిపోయింది నీ టైం, అయిపోయింది నీ టైం అయిపోయింది. ఎంత ఇచ్చావు టైం నువ్వు? 5 minutes. 1 hour. ఎంతరా? 1 hour రా. నువ్వు ఎంత టైం ఇచ్చావు అన్నాను? 1 hour. స్కిట్ ఎంతసేపు చేసావు? 5 minutes. ఏం చేసావు ఇక్కడ అన్నాను? ఏం లేదా? టైం అయిపోయిందా? ఫిక్స్
ఇది మొగలపద పార్క్. మొగల రేగులని పెట్టుకో. టైం అయిపోయింది. ఇది పొట్ట, ఇది బాగుంది. ఇది సూపర్ డార్లింగ్, అద్భుతంగా వచ్చేసాం. 25,000 30,000 దాకా ఉండాలి. 50 నీకు 50 నాకు. ఓకే, కానీ భలే ఆడుకున్నాడు డార్లింగ్. అసలు నాకు ఒకటి గాడికి ఎందుకు డార్లింగ్ నువ్వు 50 నీకు 50 నాకు అన్నావు కదా. 50 నీకు, మిగతాది నాకు. 50 అంటే ఈ 50 కాదురా, నువ్వు కలెక్ట్ ఎంత చేసినావో దానిలో నుంచి 50-50. ఓ ఇది 50-50 అంటున్నావా? దిస్ ఈస్ ఫర్ యూ, థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ ఫర్ మీ. ఓకే, భలే ఆడుకున్నావు. మళ్ళీ ఇంకో ఎవరు దొరుకుతారు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? 2015 అక్టోబర్ 12 తారీఖు అనుకుంటా. ఏమైంది? ఆస్కార్ నామినేషన్ చేస్తారు. వెళ్ళు. దేనికి? నా బాగా చేస్తున్నారు కదా ఇద్దరు పర్ఫార్మెన్స్. ఏంటి ఏంటి పర్ఫార్మెన్స్? వెళ్ళండి, ఆస్కార్ కి నామినేషన్ చేస్తారు కదా, వెళ్ళండి. ఇంకో 1000 మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చానా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? ఇంకో 1000 మళ్ళీ ఏం చేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చానా? ఎందుకు వచ్చానా? ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఊపుతున్నావు. నవ్వుతూ అందం పెంచుకుందాం అంటే వీళ్ళు ఏడ్పించేలా నవ్వించేస్తున్నారు బాబోయ్. సీన్ అన్నకి అసలు మామూలు టైమింగ్ కాదు, సూపర్. అండ్ సుధీర్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా మన చెప్పేటోళ్ళం కాదు కానీ వాళ్ళంతే, ఇంకా కిర్రాక్ అంతే. ఇంకా కిరాక్లెస్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే యు నో వాట్ టు డు. సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్ లోకి వచ్చేసేటట్టు అనుకుంటున్నారా? నేను సర్వంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 పోతాయి, తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. అప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగల్ పనిచేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే? వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే? మీ నాన్నగారు కూడా చనిపోయారు. అదేం తిండన్నా, బయటదంతా పడేసి లోపల కూర తింటున్నావు. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే బయట పదార్థాలు తినొద్దురా అన్నాడు. అందుకే బయటదంతా పడేది లోపల తిన్నా. వేస్ట్ నా కొడుకు నువ్వు. నాకు ఇందాకేమన్నావురా? తాగినా కదా, ఇటు తిట్టైంది అటు తిట్టైంది. మొన్న పిజ్జా కారణం ముందు నుంచి ఇట్లా వస్తుందిరా, అక్కడ ఫ్రీ డెలివరీ అని రాస్తుందిరా. అయితే వదినేమో మళ్ళీ ఇట్లా ప్రెగ్నెన్సీ కదరా, ఫ్రీ డెలివరీ చేద్దామని అక్కడ తీసిపోయినా.
ఏమన్నావురా నువ్వు? తాగినా కదా, ఇటు అట్లా అయింది, అటుది ఇట్లా అయింది, శోభనం అయిందిరా. శోభనం అంతా అయిపోయినాక అలవాట్ల పొరపాటు నేను 500 తీసి దాని చేతిలో పెట్టినరా. అది అలవాట్ల పొరపాటు 200 రిటర్న్ ఇచ్చిందిరా నాకు. ఏంటే ఆ డ్రైనేజ్ కంపు మొహం కడుక్కోలేదా? స్నానం కూడా చేయలేదండి. హలో అల్లా ఎరా ఆడికి పెళ్ళా? ఏంటి వాడు చచ్చిపోయాడా? పెళ్లి కొడుకు లేచాడా? ఒరే దరిద్రపు వెధవా, చచ్చినోడు ఎలా లేస్తాడు రా? అయ్యో వాడిని లేపి కూర్చోబెట్టి వాడి కింద ఐసు ముక్కలు పెట్టండి రా, లేకపోతే శవం కుళ్ళి చస్తుంది. నీ నోట్లోంచి అశుభం తప్ప శుభం రాదా? నీ నోట్లో నుంచి సుబంధ పాప శుభం రాదా? ఎవరి దగ్గర ఎంత ఉందో బయట తీయండి. బాగుండదేమో సార్. నీ అబ్బా